Hello everyone, good morning, and now we will discuss to another 15 questions. Under the BNSS, what is the maximum period of police custody allowed? 15 days. Police custody 15 days. What does the term quid pro quo means? Something for something. Consideration. Which act governs the registration of document in India? Registration Act 1908. What is sub judice? Under the judicial consideration. Which article of a Indian Constitution deals with the formation of the new state and alteration of a area's boundaries and the name of existing state? Article 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలా అయినా రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫస్ట్ అయితే అందరికీ. కొంచెం కేర్ఫుల్గా రాయండి. లాస్ట్ టైం చాలామంది ఆగిండ్రు, క్లియర్ కాలేదు చాలామందిది. ఓకేనా? ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఏం చేయండి అంటే, ఒకసారి రివిజన్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ బేర్ యాక్స్ ఇండెక్స్ చూడండి. ఎక్కువ చదివితే కూడా మీకు అది గుర్తుకు ఉండదు, ఇంకా టెన్షన్ పడతారు. అందుకోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఓన్లీ బేర్ యాక్స్ది ఇండెక్స్ చూడాలి, అది కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకేనా? టేక్ ది ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది, బెయిల్ ఉంది, ఇలాంటి ప్రొవిజన్స్ని కొంచెం ఎక్కడుంది అనేసి కొంచెం ఐడియా పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇవాళ ఈ క్వశ్చన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను చెప్తా ఎలా క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయాలో రేపు. ఓకేనా? వాట్ ఈజ్ ఎ మీనింగ్ ఆఫ్ మాలా ఫీడ్? మాలా ఫీడ్ అంటే బ్యాడ్ ఫెయిత్, అదే బోనఫీడ్ అంటే గుడ్ ఫెయిత్. ఒకవేళ బోనఫీడ్ వస్తే గుడ్ ఫెయిత్ రాయాలి, మాలా ఫీడ్ వస్తే బ్యాడ్ ఫెయిత్. Which one of the following is not a type of alternative dispute resolution? ADRలో రాదు అనేసి. ఆర్బిట్రేషన్, మీడియేషన్, క్యాన్సిలేషన్ వస్తుంది. లిటిగేషన్ రాదు. సి ఈజ్ ది ఆన్సర్. ఇది సెక్షన్ 88, 89 చదివితే కూడా సిపిసిది వచ్చేస్తుంది ఆన్సర్. 89 చదివితే. What is the legal term of a false statement that harms someone's reputation? దీనికి డిఫమేషన్ అంటారు. ఏదైనా ఫాల్స్ స్టేట్మెంట్ చేసి రెప్యుటేషన్ని హార్మ్ చేస్తే దానికి డిఫమేషన్ అంటారు. ఓకేనా? ఫస్ట్ అయితే ఐపీసీలో 499లో ఉండే, 499, 500, 501లో ఉండే ఈ సెక్షన్స్. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎక్కడ వేసిండ్రు డిఫమేషన్కి? ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి సెక్షన్. వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లోక్ అదాలత్? లోక్ అదాలత్ ది మెయిన్ ఫంక్షన్ ఏంటి? క్వశ్చన్. టు సెటిల్ ది డిస్ప్యూట్ త్రూ ది compromise and cancellation. ఓకేనా? లోక్ అదాలత్ది పర్పస్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అనేసి క్వశ్చన్ 60. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకొని వెళ్తే రేపు వచ్చే ఎగ్జామ్లో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు వేరే యాక్ట్లో దొరకాయి. ఓకేనా? ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ అయితే దొరకాయి, కానీ ఒకవేళ మీకు ఏం ఐడియా రావట్లేదు అంటే బేర్ యాక్ట్ది ఫస్ట్ ప్రియంబల్ అనేసి ఉంటుంది. అయితే కొన్ని లైన్స్, ఒక పారా ఉంటుంది సెక్షన్ స్టార్ట్ అయ్యే ముందు, మన ఇండెక్స్ పేపర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న పారాగ్రాఫ్స్ లెక్క ఉంటాయి. అవి పారాగ్రాఫ్లో చదివితే ఏదో కొంచెం ఐడియా వస్తాయి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఉండయి కాబట్టి నేను ఇలాంటి క్వశ్చన్స్ తెచ్చాను.
అదర్వైజ్ మీరు సెక్షన్ బేస్డ్ ఇలా వేరే ఆర్టికల్ బేస్డ్ ఇలా వస్తే మీరు చేయగలుగుతారు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రాబ్లం ఇస్తాయి. Under the BNS, what is the punishment for defamation? Defamation punishment and the BNS law. Imprisonment which may extending to the 2 years or a fine or both. 2 years ఫైన్ డిఫమేషన్కి. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా, ఓకేనా. డిఫమేషన్ బిఎన్ఎస్లో కూడా 2 years ఉండే, ఐపీసీలో కూడా 2 years ఉండే. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యాక్టస్ రియస్? యాక్టస్ రియస్ అంటే మీనింగ్ ఏంటి? గిల్టీ మైండ్, గిల్టీ యాక్ట్. గిల్టీ యాక్ట్ని యాక్టస్ రియస్ అంటారు. గిల్టీ యాక్టస్, యాక్టస్ అంటే యాక్ట్, గిల్టీకి రియస్ అంటారు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? Which article of the Indian Constitution empower the President to promulgate the ordinance? Article 123. ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇలా చూసుకుంటే చాలు. ఇవాళ మొత్తం ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే ఇవాళ టైం కూడా లేదు. ఒకసారి మీరు అన్ని బేర్ యాక్ట్స్ది సెక్షన్స్ చూసుకోవాలి, ఇండెక్స్ చూసుకోవాలి, ఎక్కడ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. రేపు కొందరు ఏంటంటే ఇవాళ బేర్ యాక్ట్ సెట్ కొనుక్కుంటారు, రేపు ఓపెన్ చేస్తారు అక్కడనే ఎగ్జామ్ హాల్లో కూడా. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. అలా రిస్క్ తీసుకోకుండా మీరు ఏం చేయండి అంటే ఒకసారి ఇండెక్స్ మాత్రం చూసుకోండి. ఏ ఏ ఇండెక్స్లో కంపారిటివ్ టేబుల్స్ కూడా ఉంటాయి, లేకపోతే చార్ట్స్ కూడా ఉంటాయి, పనిష్మెంట్స్ కూడా రాసి ఉంటాయి. అది ఒకసారి చూసుకుంటే ఏంటంటే రేపు హెల్ప్ఫుల్ అవుతుంది. 3 hours కానీ టైం మనకు తక్కువ ఉంది, కానీ వెతికేది చాలా ఉంటుంది, సెర్చ్ చేసేది. అందుకోసం ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇవాళైతే ఈ వీడియోస్ మోక్ టెస్ట్ ఇక్కడ ఆగిపోతాయి, కానీ కేస్ లాస్ని మేము వేరే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇంకా ఒక ఏఐబి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంది ఇంకొకటి, అది తర్వాత కూడా అప్లోడ్ చేస్తాను. బికాజ్ అది రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి నేను ఆల్రెడీ ఎంత వేసానో అన్నీ ఉన్నాయి. కానీ ఇది కంబైన్డ్ ఒక లెక్చర్ వస్తుంది దాని మీద. తర్వాత నేను యూజీసీ నెట్, పీజీ నెట్, అది ఎల్ఎల్ఎం తర్వాత పీజీ సెట్ రాస్తారు కదా స్టేట్ లెవెల్ది, అది అప్లోడ్ చేస్తా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా పిల్లల్ని. ఒకవేళ ఇప్పుడు వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కి పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, టైం లేదు. ఓకే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇంటర్ ఎలియా అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఎమాంగ్ ది అదర్ థింగ్స్ అండర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాట్ ఈజ్ ది మిస్రిప్రజెంటేషన్ అర్థం ఏంటి అన్నట్టు? ఇన్నోసెంట్ ఫాల్స్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ రిట్స్ ఆఫ్ షొర్షరారీది పర్పస్ ఏంటి? రిట్ ఆఫ్ షొర్షరారీది, ఓకేనా. టు క్వాష్ ది డిసిజన్ ఆఫ్ ఎ లోవర్ కోర్ట్. షొర్షరారీ డిసిజన్ ఏంటి అంటే టు క్వాష్ ది డిసిజన్ ఆఫ్ లోవర్ కోర్ట్ ది డిసిజన్ ఏమొస్తాయో దానికి క్వాష్ చేయడం. క్వాష్ అనేసి ఉంది కదా, ఇప్పుడు క్వాష్ అనేసి ఉంది కాబట్టి ఒకసారి మీకు క్వాష్ దేంట్లో వేయాలి చేయడానికి, ఆ హైకోర్టుది సిఆర్పిసి లేదా బిఎన్ఎస్లో సెక్షన్ ఏంటి ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. వాట్ ఈస్ ది లీగల్ అడ్వైజర్ టు ది స్టేట్ గవర్నమెంట్? లీగల్ అడ్వైజర్ ఎవరు స్టేట్ గవర్నమెంట్ది అంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రెస్ ఇప్సా లోక్యుటర్? రెస్ ఇప్సా లోక్యుటర్ది మీనింగ్ ఏంటి అంటే థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఓకేనా.
థింగ్స్ ఇట్స్ స్పీక్స్ ఇట్ సెల్ఫ్. థింగ్స్ ఇట్స్ సెల్ఫ్గా చెప్తారు అన్నట్టు. రెస్ ఇప్సా లాక్యుటర్. Which one of the following describe the doctrine of a separation of power? The decision of a governmental power among the different branches, legislative, executive and judiciary. What is the meaning of obiter dicta? Obiter dicta, passing a remark made by a judge, not essential to the decision. Obiter dicta ante passing a remark made by a judge, not essential to be a decision. Under the BNSS, what is the process of a anticipatory bail? Anticipatory bail process enti as per the BNSS. Okay, bail granted in a anticipation of arrest. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ కాక ముందు అయితే ఆ పర్సన్కి కొంచెం తెలుస్తుంది అన్నట్టు, అప్రిహెన్షన్ ఉంటుంది, నేను అరెస్ట్ అవుతాను ఈ కేసులో నాకు వెయ్యొచ్చు అంటే అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఆయన ముందే తీసుకొని పెట్టుకుంటాడు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎవరు ఇస్తారు అంటే హైకోర్టు ఇస్తుంది, కోర్ట్ ఆఫ్ సెషన్ ఇస్తుంది. ఈ రెండు కోర్ట్స్కే పవర్ ఉంది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి. ఓకేనా, హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ గుర్తుపెట్టుకోండి ఇది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైడ్ ఎబెన్షియో? వైడ్ ఎబెన్షియో అంటే మీనింగ్ ఏంటి? వైడ్ ఫ్రమ్ ది బిగినింగ్. వైడ్ ఎబెన్షియో అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే అది వైడ్ ఉంటుంది అన్నట్టు. వైడ్ అంటే నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్, అది ఎన్ఫోర్సబుల్ చేయలేము యాజ్ పర్ ది కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా. విచ్ యాక్ట్ డీల్స్ విత్ ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఇన్ ఇండియా? ఏ యాక్ట్ను ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ కి డీల్ చేస్తుంది అనేసి క్వశ్చన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎ ప్రాపర్టీ యాక్ట్ 1882. రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకు రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది, ప్రాపర్టీస్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలో ఎవిడెన్స్ గురించి చెప్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాంట్రాక్ట్స్ గురించి చెప్తుంది. ఓకేనా. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఇది సబ్స్టాంటివ్, ఎలా అంటే ఐపీసీ లెక్క. అదే ఎవిడెన్స్ తీసుకుంటే అది ప్రొసీజర్. ఓకేనా, ప్రొసీజర్ ఉంటుంది అందులో. రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా అదే. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్టేటస్ క్వా? స్టేటస్ క్వా అంటే మీనింగ్ ఏంటి? ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఆఫ్ అఫేర్. స్టేట్ ఉంటే ఇక్కడ కొంచెం చూసుకోండి, స్టేటస్ క్వా అంటే స్టేట్స్ ఆఫ్ అఫేర్ గురించి మాట్లాడుతుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ ఎ పార్లమెంట్? 79 కంపోజిషన్ ఆఫ్ ఎ పార్లమెంట్ వస్తే 79 అని పెట్టాలి. సెక్షన్స్ని ఎలా చూడాలి నేను ఎస్టర్డే కూడా చెప్పాను, ఇంతక ప్రీవియస్ పేపర్స్ కూడా చెప్పాను, ప్రీవియస్ ఇయర్ పేపర్లో. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బోనాఫైడ్? బోనాఫైడ్ అంటే ఇప్పుడే చెప్పాను, బోనాఫైడ్ అంటే గుడ్ ఫెయిత్, మాలఫైడ్ అంటే బ్యాడ్ ఫెయిత్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా. బోనాఫైడ్ గుడ్ ఫెయిత్, ఓకే. బ్యాడ్ ఫెయిత్కి మాలఫైడ్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ కోర్ట్ ఇన్ ది సబార్డినేట్ జ్యుడిషరీ? ఏ కోర్ట్ కాదు ఈ సబార్డినేట్ జ్యుడిషరీకి అంటాడు. ఓకే, సబార్డినేట్ అంటే చిన్న కోర్ట్స్, నాట్ ఏ టైప్. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్ట్, సెషన్ కోర్ట్, హైకోర్ట్. హైకోర్ట్ ఈజ్ ది ఆన్సర్. హైకోర్ట్ పెద్ద కోర్ట్ కదా, సబార్డినేట్ ఉంటుంది. ఇలా కూడా గుర్తుకు పెట్టుకోవచ్చు మీరు. వాట్ ఈస్ ది పర్పస్? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ సమ్మరీ ట్రయల్? సమ్మరీ ట్రయల్ ది పర్పస్ ఏంటి? ఏ క్విక్ అండ్ సింప్లిఫైడ్ ది ట్రయల్ ఫర్ ది మైనర్ ఆఫెన్సెస్. ఈ సమ్మరీ ట్రయల్కి ఏముంటుందంటే క్విక్ అవ్వాలి అనేసి ఒక పర్పస్ ఉంటుంది, ట్రయల్ని సింప్లిఫై చేసి అయితే ఈజీ చేసి మరి మైనర్. ఇవి సమ్మరీ ట్రయల్ ఏ ఆఫెన్స్కి చేస్తారంటే ఓన్లీ మైనర్ ఆఫెన్స్కి
ఆఫెన్సెస్కే చేస్తారు, వేరే ఆఫెన్సెస్కి చేయరు. వాట్ ఈస్ ది లీగల్ టర్మ్ ఫర్ ది ఓరల్ ఎవిడెన్స్ గివెన్ అండర్ ది ఓత్ ఇన్ కోర్ట్? ఓకే, టెస్టిమనీ అంటారు దానికి. వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గ్రామ్ సభ? గ్రామ్ సభ మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎట్ ది విలేజ్ లెవెల్. Under the BNS, what is the punishment for the causing the grievous hurt? Grievous hurt punishment ఏంటి under the BNS అని చెప్తున్నారు. Imprisonment which may extending to the 10 years and shall also be is liable to be a fine. What is the meaning of de jure అంటే మీనింగ్ ఏంటి? ఇందులో నేను ఎక్స్ట్రా చెప్పాను, జ్యూరీ అన్న, జ్యూర్ అన్న, ఇలాంటి వర్డ్స్ వస్తే అది లా లేకపోతే జడ్జ్ గురించి ఉంటుంది. ఇక్కడ లా ఉంది చూడండి, ఇన్ లా. విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది డిపిఎస్పి? డిపిఎస్పికి ఏ పార్ట్ డీల్ చేస్తుంది అంటే మనకు తెలుసు. ఇలా డిపిఎస్పి వస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని క్వశ్చన్ వస్తే మేము పార్ట్స్ అడిగినరు కాబట్టి మేము ఇండెక్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ రాసి ఉంది పార్ట్ 4లో. ఓకేనా? పార్ట్ 3 ఏముంది మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పర్ ఇన్క్యూరియమ్స్ అంటే మీనింగ్ ఏంటి? థాట్ ల్యాక్ ఆఫ్ ది కేర్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్, ఒక్క నిమిషం, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పర్ ఇన్క్యూరమ్స్ అంటే మీనింగ్ థాట్స్ ల్యాక్ ఆఫ్ ది కేర్. ఇది ఇప్పుడే చెప్పాను. అండర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాట్ ఈజ్ ది వైడబుల్ కాంట్రాక్ట్? వైడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అనేసి క్వశ్చన్. అయితే ఏముంది, కాంట్రాక్ట్ దట్ క్యాన్ బీ ఎన్ఫోర్సబుల్ బై వన్ పార్టీ బట్ నాట్ ది అదర్. వన్ పార్టీ ఎన్ఫోర్స్ చేయగలుగుతారు, అనదర్ పార్టీ రిజెక్ట్ కూడా చేయొచ్చు, యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఇలా కండిషన్ ఉంటే దానికి వైడబుల్ కాంట్రాక్ట్ అంటారు. వైడ్ అంటే నాట్ ఎన్ఫోర్సబుల్. ఓకేనా? నాట్ ఎన్ఫోర్సబుల్ ఉంటే వైడ్ అవుతుంది. అది ఎన్ఫోర్సబుల్ ఉంది బై వన్ పార్టీ, ఒకే పార్టీ చేస్తే అది వైడబుల్ అవుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిట్స్ ఆఫ్ కోవారెంటో? నేను నెక్స్ట్ డే చెప్పాను, కోవారెంటో రిట్స్ ఉన్నాయి కదా, ఇవి 5 రిట్స్ ఉన్నాయి. ఆ 5 రిట్స్ని ఒకసారి చూసుకోండి అనేసి చెప్పాను. బికాజ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే రావచ్చు. 5 రిట్స్లో ఏమేమి ఉంది అది ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేను చెప్తా. ఓకే, ఫస్ట్ ఈజ్ మ్యాండమస్, కోవారెంటో, షోర్షొరారీ, ప్రొహిబిషన్ అండ్ ప్రొహిబిషన్. ఓకేనా? ఇది 5 రిట్స్ మనకు ఆర్టికల్ 32 అండ్ 226లో చేయొచ్చు. ఇది ఎక్కడ చేస్తారు? హైకోర్టు వస్తే ఏ ఆర్టికల్ యూస్ చేస్తారు, సుప్రీంకోర్టు ఉంటే ఏ ఆర్టికల్ యూస్ చేస్తారు, అది మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్లో చెప్పండి. హూ ఈజ్ ది చీఫ్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్? లీగల్ ఆఫీసర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఎవరు అనేసి క్వశ్చన్. చీఫ్ అది కూడా. ఓకేనా? పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కన్సెస్ ఎడ్ ఇడమ్? కన్సెస్ ఎడ్ ఇడమ్ అంటే మీనింగ్ ఏంటి అనేసి. మీటింగ్ ఆఫ్ ది మైండ్ ఇది ఆన్సర్. ఎక్స్ట్రా కూడా వచ్చింది, రిపీట్ అయింది క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఒక్క నిమిషం, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డిస్క్రైబ్ ఎవరు చేసిండ్రు? బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేసి క్వశ్చన్. ఓకే, సర్టెన్ ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ దట్ కెన్ నాట్ బీ అమెండెడ్ అని చెప్పింది. బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఏ బేసిక్ ఫీచర్ అనేసి ఉంది కదా, వచ్చింది. వస్తే ఆ బేసిక్ ఫీచర్లో ఏమన్నారు అంటే సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇంతకుముందు దానికి కూడా అమెండ్ చేసేవారు గవర్నమెంట్, కానీ అవి డాక్ట్రిన్ ఆఫ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత
మన సర్టెన్ ఫండమెంటల్ రైట్స్‌ని గూడా ఏంటి అమెండ్ చేయకూడదు అనేసి అచ్చింది. అది ఏ కేస్ లాలో వచ్చింది ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? ఓకే. ఒక నిమిషం. ఓకే మినిట్. ఒకవేళ మీకు తెలియదు అనేసి అంటే కొందరున్నారు. అది మన పిల్లలకి తెలియదు అంటే నేనే చెప్తా ఆన్సర్ గూడా. ఇందులో డాక్ట్రిన్ ఆఫ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అంటే కేశవ్ నంద భారతియ వర్సెస్ స్టేట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ కేరళ. యెస్. కేశవ్ నంద భారతి వర్సెస్ స్టేట్స్ ఆఫ్ కేరళ అనేసి జడ్జ్‌మెంట్ వచ్చింది. ఆ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్‌లో ఈ బేసిక్ స్ట్రక్చర్‌ని, ఫండమెంటల్ ఫీచర్స్‌ని అమెండ్ చేయొద్దు అనేసి వచ్చింది. ఓకేనా? మీరు ఎప్పుడు కూడా గుర్తుకు పెట్టుకోండి. బేసిక్ స్ట్రక్చర్ పేరొస్తేనే కేశవ్ నంద భారతి అనేసి మీకు గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. తొందర. ఒకవేళ మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, రేపు ఎగ్జామ్ ఉంది, మరి మీకు టైం ఉంది అంటే నేను ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్ చెప్పండి కొంచెం అనేసి చెప్తే నేను ఒక 50 ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్ చెప్తా. అది కూడా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ అన్నట్టు. ఇప్పుడు ఎలా మనకు బేసిక్ స్ట్రక్చర్స్‌ని కేశవ్ నంద జడ్జ్‌మెంట్ ఇంపార్టెంటో అలానే కొన్ని ఉన్నాయి. 50 క్వెషన్స్ 50 జడ్జ్‌మెంట్స్ వస్తాయి. ఒక 1 లైన్‌లోనే చెప్తా. ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి మీరు చూస్తారు అంటే. ఓకేనా? అది చూస్తారు అనేసి నాకు కామెంట్‌లో చెప్పండి. అయితే చెప్తే నేను ఒక కామెంట్స్‌లో లేకపోతే ఇంపార్టెంట్ ఉంది, వాళ్ళకు అవసరం ఉంది అన్నట్టు నాకు అనిపిస్తే నేను మీకు ఆఫ్టర్‌నూన్ లేకపోతే ఈవినింగ్ వరకు అప్‌లోడ్ చేసేస్తా. ఓకేనా? అది కూడా చూసుకోండి. ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఈజెస్డమ్ జెనరిస్? ఓకే. ఆఫ్ ది సేమ్ కైండ్. క్వెషన్. యాక్చువల్లీ ఇలా ఎందుకు వస్తాయంటే నేను ఐప్యాడ్‌లో ఇది వీడియో ప్రిపేర్ చేస్తా. బికాజ్ నా ల్యాప్టాప్‌లో వేరే కేసెస్, వేరే డాక్యుమెంట్స్ ఉంది. ఇంకా నాకు అందులో స్క్రీన్ రికార్డర్ కూడా లేదు కాబట్టి ఇది ఇష్యూ క్రియేట్ అయితుంది నాకు. సారీ గైస్ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. Under the BNSS, what is the procedure for recording the confession? Confession record చేసేది ప్రొసీజర్ ఏంటి BNSSలో అనేసి కన్ఫెషన్ మస్ట్ బి రికార్డెడ్ బై ది మెజిస్ట్రేట్ అండ్ ఫాలో ది స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేసి ఆన్సర్. అది ఎక్కడ ఉంది ఇప్పుడు అది బిఎన్ఎస్లో మీకు ఒకవేళ తెలిస్తే నాకు సెక్షన్ కమెంట్ చేయండి. సిఆర్పిసిలో కన్ఫెషన్ ఎక్కడ రికార్డ్ చేసేవాళ్ళు అది 164 అనేసి గుర్తుపెట్టుకోండి. దానికే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎక్కడుంది ఒకసారి చూసుకోండి. వాట్ ఈజ్ ఎ మీన్ బై నొవేషన్ ఇన్ కాంట్రాక్ట్? నొవేషన్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి మీనింగ్? క్రియేట్ ఏ న్యూ కాంట్రాక్ట్ రీప్లేసింగ్ అండ్ వన్. ఆన్సర్ ఈస్ నొవేషన్ అంటే క్రియేట్ ఆఫ్ ఏ న్యూ కాంట్రాక్ట్ రీప్లేసింగ్ ది వన్. పాత కాంట్రాక్ట్ని వేరే కాంట్రాక్ట్ ఉండే ఫస్ట్ దానికి రీప్లేస్ చేసి మళ్ళీ ఒక కాంట్రాక్ట్ తీస్తే దానికి నొవేషన్ అంటారు. సెక్షన్ వచ్చేసరికి 62 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? అది గుర్తుకు పెట్టుకోండి మీరు, సెక్షన్ 62 అనేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని. విచ్ యాక్ట్ డీల్స్ విత్ ది స్పెసిఫిక్ రిలీఫ్ ఇన్ ఇండియా? స్పెసిఫిక్ రిలీఫ్ ఇన్ ఇండియాలో ఏ యాక్ట్ డీల్ చేస్తుంది అనేసి క్వశ్చన్ వచ్చేసరికి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. ఇక్కడ 1963 వచ్చింది కదా, మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి సెక్షన్స్ ఉన్నాయి, అయితే రిపీట్ అవ్వచ్చు. అందులో ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది సెక్షన్ 6లో. 6 మంత్ పీరియడ్ ఉంది అందులో, అది గుర్తుకు పెట్టుకోవాలి మీరు ఎలా అయినా. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫోర్స్ మెజూరా? ఫోర్స్ మెజూరా అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? సుపీరియర్ ఫోర్స్ ఆర్ ది యాక్ట్ ఆఫ్ గాడ్. సుపీరియర్ ఫోర్స్ అన్నా లేకపోతే యాక్ట్ ఆఫ్ ది గాడ్ అయినా. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మనకు భూకంపం వస్తాయి, అలా వచ్చి ఏదైనా లాస్ అవుతుంది, డ్యామేజెస్ అవుతుంది, దానికి ఫోర్స్ మెజూరా అంటారు. ఇది ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలుసు అంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఏ సెక్షన్ డీల్ అవుతుంది దీనికి? ఓకేనా? Which article of the Indian Constitution provides for the establishment of the Supreme Court of India? Establishment of the Constitution
అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి డీల్ చేసే ఆర్టికల్ ఏంటి అంటే 124. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీస్ పెండెన్స్? లీస్ పెండెన్స్ అంటే మీనింగ్ ఏంటి? లీస్ పెండెన్స్ అంటే మీనింగ్ పెండింగ్ లాసూట్ అన్నట్టు. ఓకేనా? సెక్షన్ వచ్చేసరికి ఏంటో ఒకసారి చూసుకోండి, మీరే చూడండి. నేను ఇప్పుడు చెప్పా, ఒకవేళ తెలిస్తే కూడా నాకు కామెంట్లో చెప్పండి. కానీ లీజ్ పెండెన్స్ వచ్చేసరికి మనకు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉంది. ఓకేనా? ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో లీజ్ పెండింగ్ అనేసి ఉంది. అది కూడా సెక్షన్ 50 అబౌవ్ నుంచి చూడండి. Which one of the following is not a characteristic of the valid contract? ఇది క్యారెక్టరిస్టిక్ కాదు అనేసి. ఫ్రీ కన్సల్ట్ ప్రతి కాంట్రాక్ట్లో ఉండాలి. కన్సిడరేషన్ కూడా ప్రతి కాంట్రాక్ట్లో ఉండాలి. కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ కూడా ప్రతి కాంట్రాక్ట్లో ఉండాలి. ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఉండద్దు. ఓకేనా? ఇది వచ్చేసరికి ఎక్కడ సెర్చ్ చేయాలి అంటే మీరు సెక్షన్ 10 ఆఫ్ ఏ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఇవి అన్ని ఎలిమెంట్స్ దొరికేస్తాయి. ఓకే. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఏ సివిల్ ప్రొసీజర్? కోడ్ ఆఫ్ ఏ సివిల్ ప్రొసీజర్ది పర్పస్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ మనకు బేర్ యాక్ట్లో దొరికాయి. అయితే సెక్షన్స్ అవి చూస్తాం, కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు స్ట్రక్ అయిపోతారు. అందుకోసం ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? టు రెగ్యులేట్ ది సివిల్ కోడ్ ప్రొసీజర్, దానికి ఏముంది అంటే రెగ్యులేట్ ది సివిల్ కోడ్ ప్రొసీజర్ని రెగ్యులేట్ చేయడానికి ఈ సిపిసి వచ్చింది అన్నట్టు. వాట్ ఈస్ ది లీగల్ టర్మ్స్ ఫర్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫరెన్స్ ఆర్ ఏ డిటెక్షన్? ఓకే, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని అంటారు. వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది న్యాయ పంచాయత్ ది మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు రిసాల్వ్ ది మైనర్ డిస్ప్యూట్ ఎట్ ది విలేజ్ లెవెల్. అండర్ ది బిఎన్ఎస్ 101 క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మీకు టైం కూడా దొరకాయి ఒకసారి చూసుకోవడానికి. ఒక్కసారి 2x స్పీడ్లో కూడా చూస్తే బాగుంటుంది. కానీ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బికాస్ వేరే క్లాసెస్లో మేము ఏంటంటే కేస్ లాసెస్ డిస్కస్ చేద్దాం. అది ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, ఫెదర్ ఇది మన లా ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్స్ ఉంటాయి, ఇంకా లా సెట్ ఉంది, ఎల్ సెట్ ఉంది, ఇంకా సెట్ ఉంది, యూజీసీ నెట్ ఉంది. ఓకేనా? అన్ని ఎగ్జామ్స్కి ఆ జడ్జ్మెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి ప్రతి లా ఎగ్జామ్కి. కాబట్టి ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనా? అండర్ ది బిఎన్ఎస్ వాట్ ఈస్ ది పనిష్మెంట్ ఫర్ ది క్రిమినల్ కాన్స్పిరసీ? పనిష్మెంట్ ఏంటి అనేసరికి ద సేమ్ పనిష్మెంట్ యాజ్ ఫర్ ది సబ్స్టాంటివ్ ఆఫెన్స్ దట్ వాజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది కాన్స్పిరసీ. వన్ 101 క్వశ్చన్స్ చూద్దాం నాన్న. ఇంకా ఎక్కువ కూడా చూస్తే మీకు టెన్షన్ పడి చదవరు ఏమో, కానీ ఇప్పుడు ఇక్కడి వరకే ఆగిపోదాం. తర్వాత ఒకవేళ మీకు కేస్ లాస్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తే, కేస్ లాస్ కూడా మనకు బేరట్లో ఉండేవి కాబట్టి కేస్ లాస్ని కూడా చూసుకోవాలి మేమే. ఎందుకంటే కేస్ లాస్ నుంచి ఆల్మోస్ట్ 5 or 10 క్వశ్చన్స్ కూడా రావచ్చు కేస్ లాస్ని డీల్ చేస్తూ. ఓకేనా? అది ఒకవేళ మాకు తెలిస్తే రాస్తాం, ఒకవేళ తెలియకపోతే మేము రాయలేము. ఓకేనా? ఇంకా ఏంటంటే మన పక్క వాళ్ళకి వీళ్ళకి అడిగి రాస్తే కూడా అవి తప్పుపోతాయి. ఒకవేళ మీకు తెలిస్తేనే రాయండి. ఒకవేళ పక్క వాళ్ళు కూడా చెప్పిండ్రు అనుకోండి, అయితే ఎలా చెప్పినావు అనేసి ఒకసారి చూపి అనేసి ఆ బుక్స్ ఉంటాయి కదా, అది చూపి అనేసి చెక్ చేసి రాయండి. ఎందుకంటే మళ్ళీ రాయాలి అంటే ఓపిక ఉండదు. ఈ ఎగ్జామ్కి ఫస్ట్ అటెంప్ట్లోనే మనం క్లియర్ చేసేయాలి. ఇంకా ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు సేఫ్గా పోండి. ఫస్ట్ అయితే బేర్ యాక్ట్స్ని ప్రాపర్గా ఆర్డర్ వైజ్గా పెట్టుకోండి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్, తర్వాత మనకు సిలబస్ ఎలా ఉంది, తర్వాత ఒక సబ్జెక్ట్స్
ఆర్డర్ వైజ్గా ఉంది కదా, అలానే సెట్ చేసుకోండి. అలానే సెట్ చేసిన తర్వాత మినిమం మొత్తం చేసుకోకపోతే కూడా ఒక బేసిక్స్ మనకు ఏంటంటే మన మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్, సిఆర్పిసి, బిఎన్ఎస్, ఐపీసీ, ఇలాంటి ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఇది ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత వేరేది ఆర్డర్ వైజ్గా పెట్టుకొని ఫస్ట్ అయితే మన మేజర్ యాక్ట్స్ని పెట్టుకొని తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రాపర్గా పెన్ తీసుకోవాలి. ఒక ఏం చేయండి అంటే మన పిల్లలు ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ మీద ఏం చేస్తారు కొన్ని బ్లూతోని రాస్తున్నారు, కొందరు పెన్ మంచిగా పాడకపోతే ఏం చేస్తున్నారు వేరే పెన్తోని చేంజ్ చేసి మరి వేరే పెన్ యూస్ చేస్తున్నారు. కొందరు బ్లాక్ పెన్తోని కొన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తున్నారంటే బ్లూ పెన్తోని చేస్తున్నారు. అది అస్సలే చేయొద్దు నాన్న, ఓకేనా. ఫస్ట్ బ్లాక్తోని రాస్తే మొత్తం బ్లాక్స్తోనే ఫిల్ చేయాలి ఓఎంఆర్ షీట్. ఇంకా ఏంటంటే ప్రాపర్గా పెన్స్ తీసుకువెళ్ళండి. తీసుకుంటే యూస్ చేస్తే మొత్తం బ్లాక్ పెన్ యూస్ చేయండి, లేకపోతే మొత్తం బ్లూ పెన్ యూస్ చేయండి. అది సగం ఇది సగం అయితే అస్సలే యూస్ చేయకండి. అండ్ పెన్ ఏంటంటే మీరు మంచి బాల్ పెన్ తీసుకోండి వెళ్ళండి, ఓకేనా. ఇవి అంత ఎక్స్పెన్సివ్, ఇవి అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ది అని వేరే పెన్ అని ఇవి పెన్ అని తీసుకువెళ్ళకండి, ఓకేనా. ఇంక్ పెన్ కూడా తీసుకువెళ్ళకండి. నార్మల్గా 5 రూపీస్కి వస్తుంది ఒక బాల్ పెన్ తీసుకోండి. ఒక బాల్ పెన్ తీసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది, ఓకేనా. 2 తీసుకోండి, ఎందుకంటే సేమ్ కలర్ది 2 తీసుకుంటే సేమ్ పేపర్స్ ఉంటే అప్పుడు పెన్ పాడకపోతే కూడా వేరే పెన్తోని సేమ్ పెన్తోని యూస్ చేయొచ్చు, ఓకేనా. సేమ్ కంపెనీ పెన్, ఓకే. ఇది అయితే ఓఎంఆర్ షీట్ గురించి చెప్పాను. ఇంకా టెన్షన్ అయ్యి వరి అయ్యి ఇక వాటర్ బాటిల్స్ అవి ఇవి మొత్తం బర్డన్ వెళ్ళకండి. ఎందుకంటే వాటర్స్ అక్కడ ఉంటారు వాళ్ళు, అది టెన్షన్ తీసుకోకండి. ఓన్లీ బేర్ యాక్ట్స్ 2 పెన్లు తీసుకువెళ్తే చాలు, ఓకేనా. హాల్ టికెట్ కూడా ఉండాలి. మరి బేర్ యాక్ట్సే అన్నారు అనేసి ఓన్లీ బేర్ యాక్ట్సే తీసుకువెళ్ళకండి. హాల్ టికెట్, ఒక ఐడి ప్రూఫ్, ఇంకా ఏంటంటే ఒక ఆధార్ కార్డ్. ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డ్ కూడా ఉండొచ్చు, వేరే ఐడి ప్రూఫ్ కూడా ఉండొచ్చు. కానీ ఆధార్ కార్డ్ తీసుకుంటే బెటర్ అన్నట్టు. ఆధార్ కార్డ్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి. అది కూడా కలర్ది ఉంటుంది కదా, అదే తీసుకువెళ్ళండి. ఇంకా ఏంటి ఎక్స్ట్రా ఏం చేయండి అంటే ఒక కలర్ ఫోటో ఉంటే ఒక ఎక్స్ట్రా పెట్టుకోండి మీ దగ్గర. వాళ్ళు అడగరు, కానీ ఒకవేళ లేకపోతే మీ హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ ఉంటే ఇలా ఏం చేయాలంటే ఒక కలర్ ఫోటో అయితే తీసుకొని పెట్టుకోవాలి మేము మా దగ్గర, ఓకేనా. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. ఇంకా ఏమన్నా టిప్స్ కావాలంటే నేను వేరే వీడియోస్లో కూడా చెప్పాను. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా రాయండి. ఫస్ట్ చూసుకోండి ఎలా అయినా మనకు 50 క్వశ్చన్స్ పక్కా ఉండాలి అనేసి. ఫస్ట్ మీరే సెల్ఫ్గా 50 క్వశ్చన్స్ సెర్చ్ చేసుకొని రాయండి. తర్వాత ఎవరన్నా చెప్తే అయినా ఒకవేళ లూజ్ ఉంటే సెంటర్ మీకు ఏదో ఛాన్స్ దొరుకుతుందేమో, కానీ ఒకవేళ పక్క వాళ్ళు వీళ్ళు అది చెప్తారు కదా, ఫస్ట్ నుంచి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీరే క్వశ్చన్స్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మీకు ఎంత వస్తుందో పక్క వాళ్ళకు కూడా అంతే వస్తుంది. అందుకోసం కొంచెం పోజులు ఇవ్వడానికి పక్క వాళ్ళు నఖరాలు చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇంకా పక్కా అయితే బ్యాక్ సైడ్ అయినా లేకపోతే రైట్ లెఫ్ట్లో ఎవరైనా అమ్మాయి ఉంటే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళు. ఇక వాళ్ళే ఏదంటే హిందీలో అంటే పడాకు బచ్చోంకే జైసా కర్తే, ఠీకే. అసలు వాళ్ళకి ఏం రాదు, చేసేది వాళ్ళు ఎక్స్ట్రానే. కానీ ఓకేనా నాన్న, నీకు ఎంత వస్తుందో ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు ఎంత రాస్తావో ఫస్ట్ నీది 50 క్వశ్చన్స్ అయినా నువ్వు 50 అబోవ్ పక్కా రైట్ ఉండాలి. ఆ క్వశ్చన్స్ సెర్చ్ చేయాలి. ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ నీ సెర్చ్ చేయాలి నేను చెప్పాను. బేర్ యాక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఆర్టికల్ ఉంది అంటే కాన్స్టిట్యూషన్ తీయాలి, లేకపోతే టైం పీరియడ్ ఉంది అంటే లిమిటేషన్ యాక్ట్ తీయాలి. సెక్షన్స్ ఉంది, ఏ సెక్షన్స్ని గురించి అడుగుతున్నారు అనేసి వస్తే ఆప్షన్స్లో ఏం సెక్షన్స్ ఉన్నాయి, పైన ఏ యాక్ట్ ఇచ్చిండ్రో అవి చేయాలి, ఓకేనా. బేర్ యాక్ట్స్ ఎలా ఓపెన్ చేయాలి, మళ్ళీ ఎలా సెర్చ్ చేయాలి, అన్నీ సెర్చ్ చేస్తూ ఉండొద్దు. అందులో ఆప్షన్స్లో ఏమేం సెక్షన్స్ ఉన్నాయి అవే సెర్చ్ చేసి పెట్టేయాలి. మొత్తం అన్నీ చూసేసరికి నువ్వు ఇక టైం అవుతుంది, ఓకేనా. ఇలా చేస్తూ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి. ఇంకా ఏదన్నా
మీకు కేస్ లాస్ ఇంపార్టెంట్ ఉంది మ్యామ్, ఇంపార్టెంట్ కేస్ లాస్ ఉంటే సెండ్ చేయండి అంటే నేను అప్లోడ్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈవినింగ్ వరకు అయినా చేస్తా. ఇప్పుడు మీరు చూస్తారు కదా వీడియో, లేకపోతే ఈవినింగ్ వరకు, లేకపోతే కామెంట్స్ వచ్చిందనుకోండి, నాకు కామెంట్స్ వస్తే నేనేం చేస్తా, ఓకే అవసరం ఉంది అంటే నేను స్టార్ట్ చేసేస్తా. ఓకేనా, ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేసేస్తా వీడియో. ఓకేనా గైస్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఏదైనా టెన్షన్ పడకండి, ఇవి చెప్పిన అయితే తీసుకు వెళ్ళండి. ఓకేనా, బర్డన్ ఏం లేదు, టెన్షన్ తీసుకోకండి. ఎంత చదివినరో అంతా కూడా పాస్ అవుతారు. ఓకేనా చిన్న, ఆల్ ది బెస్ట్. అండ్ మంచిగా రాయండి. అచ్చా లిఖో హై సబ్, కుచ్ భీ హువా ఏదైనా డౌట్ వస్తే కామెంట్లో చెప్పండి, ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తా, చూడంగానే రిప్లై ఇస్తా. ఓకేనా, బై గైస్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అది చెప్పడం మర్చిపోయా.